ఒక్కో పాదాన్ని కోల్పోతూ వచ్చింది. బ్రహ్మకి ఒక కల్పకాలం పగలుగాను మరో కల్పకాలం రాత్రిగాను లేవు. కల్పం అంటే 432 కోట్ల మానవ సంవత్సరాలు. ఇందులో కృత త్రేత ద్వాపర కలియుగాలున్నాయి. కృతయుగంలో 17,28,000 మానవ సంవత్సరాలు. ఇందులో ధర్మం 4 పాదాల నడిచింది. గాలిలో కాలుష్యం, మనుషుల్లో కల్మషం లేదు. మానవులు దేవతలు కలిసే జీవించేవారట. సగటు మనిషి ఆయుష్ 1,00,000 సంవత్సరాలు, పొడవు 32 అడుగులు ఉండేవారట. తరువాతది త్రేతాయుగం, 12,96,000 సంవత్సరాలు. ఇందులో ధర్మం 3 పాదాలే నడిచింది. రావణాసురుడి రూపంలో చెడు పురుడు పోసుకుంది. దాంతో ధర్మానికి విఘాతం ఏర్పడింది. మనిషి ఆయుష్ 10,000 సంవత్సరాలకి, పొడవు 21 అడుగులకి తగ్గిపోయింది. తదుపరిది ద్వాపరయుగం, 8,64,000 సంవత్సరాలు. ఇందులో ధర్మం 2 పాదాలే నడిచింది. ఇందులో రాజ్యకాంక్ష, ఈర్ష్య, ద్వేషాలతో దాయాదులు, పోరు, యుద్ధాలు. ఈ యుగంలో మనిషి ఆయుష్ 1000 సంవత్సరాలకి, పొడవు 11 అడుగులకి పడిపోయింది. ఇక కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇందులో ధర్మానికి మిగిలింది 1 పాదమే. మనిషి అత్యంత నీచ స్థితికి దిగజారి తృప్తి అనేది లేకుండా బ్రతుకుతున్నాడు. తన స్వయం కృతాపరాధంతో 100 సంవత్సరాలు ఆయుష్ను 60 సంవత్సరాలకు దిగదార్చుకున్నాడు. పొడవు 6 అడుగుల కంటే కిందికి పడిపోయింది. అలా మనిషి యుగ యుగానికి తన ఆలోచనలు దిగదార్చుకుని ఈ నేలని పాపాల పుట్టగా మార్చి మొత్తానికి ఈ భూమి అంతరించిపోవడానికి తానే కారకుడవుతున్నాడు.